రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అణచివేత అని చెప్పి కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎలా స్పందిస్తారు? ప్రతిపక్షాలపై అణిచివేత అనేది వాళ్ళకి అసలు వాళ్ళ విలువలే అయ్యి వాళ్ళు ప్రతిసారి చేసే పనులే అయ్యి చంద్రబాబు నాయుడు అంటూ అడుగు పెట్టిను అంటే అది పరాకాష్టం. ఆయన ఏది చేసినా జనాన్ని ఇబ్బంది పెట్టే పని తప్ప ప్రజలకు ఈ సంక్షేమ పథకం నేను ఇచ్చాను లేదా ఈ అభివృద్ధి చేశాను అనేది లేదు. ఇదివరకు అతను ఒక కులం పేరుతోనో ఒక అహంభావంతో వచ్చేవాడు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల్ని ఇంకేదో మంచిగా నేను ప్రజలను అందరిని వెక్కిస్తానని చెప్పి కాపుల్ని అతనికి మైండ్ గేమ్ ఆడి పవన్ కళ్యాణ్ గారితో ఓట్లు ఎంచుకున్నాడు. కానీ అదే కాపుల్లో కొంతమందిని ఈరోజు వీళ్ళు ఇదే కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఆడ నిద్రపోతున్నారో ఏంటో. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొంతమంది అంటున్నారు కుక్కల్లాగా వైసీపీ ఎమ్మటి తిరుగుతున్నారు కాపు నేతలు కొంతమంది అని మాట్లాడుతున్నారు. కానీ అది ఈరోజు కాదు. మా నాన్నగారికి 75 ఏళ్ళు. ఆయన గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మటే ఉన్నాడు పార్టీ ప్రెసిడెంట్గా. ఆ తర్వాత 2014లో ఆయన అభిమానిగా రాజశేఖర రెడ్డి గారితో పాటు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే 2014లో పోటీ చేశా. ఓడిపోయినా కానీ నిరుత్సాహపడకుండా ఆయన నమ్మకాన్ని ఆయన మంచితనాన్ని ఆయన ప్రజలు చేస్తాడు అనే దమ్ముతోనే మేము ముందుకెళ్ళి మళ్ళీ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కులభావన ఎక్కువ అన్న నిజంగా కులభావన చూపిస్తాడా జగన్మోహన్? ఆయనకి కులభావన లేదు. నేను కాపుని కులభావన అనేది ఆయనకి లేదు. ఆయనకి ప్రజలకి న్యాయం చేయడం అయింది. నా ఊరు ఒక విలేజ్ తిరువూరు మండలం ఎర్రమాడు. అక్కడ మేము ఏదన్నా నా నాయకత్వంలో నా వెనుకున్న కొంతమంది వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే మా నాయకుడు ఒప్పుకోలే. ఎవడైతే అర్హుడు ఉండో పక్కా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్కి మేము ఫ్యాంక్షన్ ఇచ్చినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే పెడితే అది తప్పు, ఆయన భూములు మొత్తం లాగేసుకోవడానికి చేసిండు అన్నారు. అదే రూల్ని జగన్ మళ్ళీ చంద్రబాబు నడిచిన తర్వాత ఆ రీసర్వేని పాస్బుక్లుగా ఇప్పుడు ఇవ్వటానికి మా విలేజ్కి వచ్చి మేము ఏనాడు పార్టీకి అనుకూలంగానో లేకపోతే మా ఇళ్ళ దగ్గరనో ఏ ప్రోగ్రాం పెట్టలే. ఒక సచివాలయం జగన్మోహన్ రెడ్డి ఊరికి ₹1 కోటి ఆర్బీకేలు సచివాలయాలు వెల్నెస్ సెంటర్లు కట్టించిండు. ప్రోగ్రాం చేయడం అంటూ జరిగితే అక్కడే చేసాం గవర్నమెంట్ ప్రోగ్రాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక నాయకుడి ఇంటి దగ్గర పెట్టి ప్రజల మొత్తాన్ని పలానా దగ్గరికి రండి మీకు పాస్బుక్లు ఆడిస్తారు, మీకు ఏదైనా ఉంటే అక్కడికి ఆ నాయకుడి దగ్గర రమ్మని చెప్పిన ఘనత ఈ చంద్రబాబు నాయుడికి వాళ్ళ పార్టీ కూటమి పార్టీకి నెద్దిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు అలా అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాపుల్ని ప్రలోభ పెట్టో మోసం చేసేవాడైతే కాపుల కోసం ఎన్ని 100 కోట్లు కాపు నేస్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఊర్లో ఒక విలేజ్ 50 మందికి ఒక్కొక్క వ్యక్తికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అర్హురాలైతే ₹15,000 చొప్పున ఇచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అణచివేత జరుగుతుందనే వ్యక్తి కాపుల కోసం ఏం చేశాడు ఈరోజు వరకు? ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిండా? కూటమిలో ఈయన లేకపోతే భాగం ఈయనే భాగం అన్నారు. కూటమి ఈయనుంటేనే గెలిచిందని ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని పవన్ కళ్యాణ్ గారు మా కాపులు ఇన్ని లక్షల మంది ఉన్నారు, మా వల్లే మీ గవర్నమెంట్ గెలిచింది, మా కాపులకు ఏదైనా న్యాయం చేయమని ఒకరోజు అడిగిండా? ఏదైనా ₹1 ఇచ్చిండా? ఇవన్నీ వాళ్ళు రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ప్రజలకి ఏ మేలు చెయ్యరు. వాళ్ళ అధికార దాహం కోసం వాళ్ళు నెగ్గించుకోవడం కోసం మాయమాటలు చెప్పడమే తప్ప ఏనాడు ఏది చేసింది లేదు. గత 2 సంవత్సరాల్లో ఇంకా 3 సంవత్సరాల వాళ్ళ టైం ఉంది కాబట్టి ఈ కాపులకి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎంత న్యాయం జరిగిందో చూద్దాం, వేచి ఉందాం. అంతేగాని వారు మాట తప్ప చేతలకి పనికిరారు.